హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ అయితే నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాను. ముందుగా ఇలా 4 ఎగ్స్ని అయితే తీసుకొని ఇలాగ ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. చూసారా ఎంత పెద్ద ఆమ్లెట్. దీన్ని తిరిగి తిప్పుతున్నాను చూడండి. ఇలాగ తిప్పుకొని దీన్ని ముక్కలు ముక్కలుగా చేయాలన్నమాట. అటు ఇటు బాగా వేగాక పీసెస్గా చేసుకొని ఒక సైడ్కి తీసుకోవాలి. ఎంతమందికి ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే ఇష్టం? అదే మన ఇంట్లో చేసుకుంటే మనకు నచ్చినన్ని ఎగ్స్ వేసుకొని చేసుకోవచ్చు. బయట అయితే ఒక గుడ్డే కొట్టి వేస్తారు, నాకు అలా నచ్చదు. సో నేను ఎప్పుడు కూడా ఇంట్లోనే చేసుకొని తింటాను. అండ్ కొంచెం ఆయిల్, మరి అదే కళాయిలో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి. నేనైతే ఆనియన్, క్యారెట్, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మనకి క్యారెట్ అనేది మంచిగా మగ్గాలి, ఉల్లిపాయ అనేది బాగా వేగాలి. వేగిన తర్వాత ఇలాగ గుడ్లు ముక్కలు అనేది వేసుకోవాలి. వేసుకొని మనకి టేస్ట్కి సరిపడంత స్పైస్ని యాడ్ చేసుకోండి. అంటే కారం, నేనైతే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అయితే వేసాను. మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. అండ్ తర్వాత రైస్ని అనేది యాడ్ చేయాలి. ఇలా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని గరం మసాలా వేసి దింపేస్తే ఎంతో టేస్టీ అయిన ఫ్రైడ్ రైస్ రెడీ.